ప్రెగ్నెన్సీ టైంలో అస్సలే తినకూడని ఆహార పదార్థాలు. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైనాపిల్‌ని గర్భిణీ స్త్రీలు ఎందుకు తినకూడదు అంటే, పైనాపిల్ తినడం వల్ల గర్భస్రావం అవుతుంది. దీనిలో బ్రోమెలైన్ అనేది పుష్కలంగా ఉంటుంది. బ్రోమెలైన్ ఒక ఎంజైమ్. ఇది ప్రోటీన్ విచ్ఛిన్నం చేస్తుంది. గర్భాశయాన్ని మృదువుగా చేస్తుంది. గర్భస్రావాన్ని దారితీస్తుంది. ఈ కారణంగా గర్భధారణ సమయంలో పైనాపిల్‌ని తినకూడదు. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫైబర్, విటమిన్ కే, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇలా పోషకాలన్నిటినూ కలిగి ఉండే నువ్వులు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే గర్భంతో ఉన్న స్త్రీలు మాత్రం నువ్వులను తీసుకోరాదని చాలామంది చెబుతుంటారు. అసలు గర్భిణీలు నువ్వులు ఎందుకు తినకూడదు అని తింటే ఏమవుతుంది అన్న విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నువ్వులు శరీరంలో వేడిని పెంచుతాయి. వేడి చేసే ఆహారాలు తీసుకుంటే గర్భస్రావం లేదా అకాల ప్రసవం జరిగే అవకాశాలు ఉంటాయని చాలామంది నమ్ముతుంటారు. యానిమల్ లివర్. ఇది పోషకాలతో నిండినప్పటికీ కాలేయంలో ఒక నిర్దిష్ట రకం విటమిన్ ఏ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్న శిశువులో గర్భస్రావం మరియు పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తుంది. పైనాపిల్ లాగే బొప్పాయి కూడా పుట్టబోయే బిడ్డకు హాని చేస్తుంది. బొప్పాయిలు చాలా పోషకాలతో కూడిన రుచికరమైన పండు. అయితే ఇది గర్భిణీ స్త్రీలకు సరైన పండు కాదు. బొప్పాయి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు శరీరాన్ని చల్లబరిచే పండ్లు మరియు ఆహారాన్ని తినాలి. బొప్పాయిలోని రబ్బరు పాలు గర్భాశయ సంకోచాలు, రక్తస్రావం మరియు గర్భస్రావం కలిగిస్తాయి. అంతేకాదు పిండం ఎదుగుదలను కూడా దెబ్బతీస్తుంది. ములక్కాయ. దీనిలో విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి ములక్కాయలో ఉంటాయి. ఇలాగే ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ములక్కాయలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలతో పాటుగా ఆల్ఫా సిటోస్టెరాల్ కూడా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు హాని చేస్తుంది. ఒక్కోసారి దీనివల్ల గర్భస్రావం కూడా జరగవచ్చు. ఆల్కహాల్. ప్రెగ్నెన్సీ టైంలో ఆల్కహాల్ తీసుకుంటే అది బ్లడ్ స్ట్రీమ్లో కలిసి బేబీని చేరుతుంది. బేబీ ఆల్కహాల్ని పెద్దవారి కంటే స్లోగా బ్రేక్ డౌన్ చేస్తుంది. దాంతో తల్లి కంటే ఎక్కువ బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ బేబీలోనే ఉంటాయి. ఆల్కహాల్ వల్ల అబార్షన్ అవ్వడం, చనిపోయిన బిడ్డ పుట్టడం వంటి రిస్క్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పుట్టిన బిడ్డ కూడా బరువు తక్కువగా ఉండదు. త్వరగా ఏదీ నేర్చుకోలేకపోవడం, క్లియర్గా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు ఫేస్ చేయవలసి ఉంటుంది. బేబీ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.